సిబిఎన్ గారిది వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చి సంజీవిని ప్రాజెక్ట్ అన్నమాట. పేరు కూడా సంజీవని అనే పేరు పెట్టారు. మీకు అందరికి గుర్తుంటుంది సంజీవని. లక్ష్మణుడు ఆ రోజు మూర్చపోతే కడాని ఏ వైద్యం ఇవ్వాలంటే సంజీవని మొక్క తప్ప ఇంకదేంతో సాధ్యం కాదంటే. సో సంజీవిని ప్రాజెక్ట్ అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు ఏంటి, ఆధార్ కార్డు ఒక నెంబర్ ఉంటుంది, మన పేరు ఊరు వివరాలు అవన్నీ ఒక ఆధార్ కార్డు అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. సో అట్లాగే సంజీవిని ప్రాజెక్ట్ ఏంటంటే ఒక డిజిటల్ హెల్త్ కేర్. అంటే మీకు ఒక నెంబర్, మీకంటూ ఒక నెంబర్ ఇస్తారు. సో మీకు కావాల్సిన అంటే మీకు చిన్నప్పటి నుంచి ఏమి అనారోగ్యాలు ఉన్నాయి, ఏమి ఆపరేషన్స్ అయితే జరిగినాయి, ఇవన్నీ ఒక డిజిటలైజ్ చేస్తారనమాట. దీన్ని డిజిటలైజ్ చేయడం వల్ల ఎందుకంటే, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ కానీ, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షుగర్ ఉంది అనుకుందాం, దాన్ని మెడిసిన్ ద్వారా కాకుండా ఎలా ఆర్గానిక్గా, లేదంటే ఎలాంటి వెజిటేబుల్స్ కానీ ఎలాంటి ఫ్రూట్స్ కానీ తీసుకోవడం వల్ల ఈ సమస్యని కొంచెం రెక్టిఫై చేయొచ్చు అనే కాన్సెప్ట్లో రీసెర్చ్ చేస్తున్నారు. అప్పుడు సంజీవని తెమ్మంటే తెలియకుండా హనుమంతుడు వెళ్ళి మొత్తం పర్వతాన్ని తీసుకొస్తే అందులో మొక్క తీసి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది తొందరలో వస్తుంది.